అనూహ్య మెజార్టీతో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆసక్తికరంగా ఎన్నికలకు వెనకడుగు వేస్తుంది. ఏంటి కారణం? ఎందుకని భయపడుతుంది? సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి చంద్రబాబు వెనుకంజ వేయడానికి ఏం జరుగుతుంది? అసలు కారణం చాలా ఇంట్రెస్టింగ్ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో సహకార సంఘాల ఎన్నికలు జరిగి దాదాపు 10 ఏళ్ళు దాటిపోతుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా 5 ఏళ్ల పాటు సహకార సంఘాలకి ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సహకార సంఘాల ఎన్నికలు జరపకపోవడానికి కారణాలు చెప్పారు. కరోనా ఇతర అనేక అంశాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు గడిపేశారు. కానీ ఇప్పుడు మరి చంద్రబాబు ఏం చెప్తారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి సహకార సంఘాల ఎన్నికలు జరపలేకపోతున్నారు, భయపడుతున్నారు, రైతుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత కారణంగా వెనకడుగు వేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. మరి ఇప్పుడు దేనికి వెనకడుగు వేస్తున్నారు? ఎందుకని భయపడుతున్నారు? ఎందుకని ఎన్నికలు నిర్వహించలేకపోతున్నారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వైఫల్యం ఎవరిది? చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సహకార సంఘాలు అన్నవి అత్యంత కీలకమైనవి. గ్రామీణ స్థాయిలో సహకార సొసైటీల ద్వారా అనేక రకాలుగా రైతులకి రాయితీలు ఇతర ప్రయోజనాలు అందించే అవకాశం ఉంటుంది. అంత కీలకమైనటువంటి సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఎన్నికలకు ప్రభుత్వాలు వెనకడుగు వేస్తున్నాయి. అదే సమయంలో రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేటువంటి ఆందోళన కూడా ప్రభుత్వ అధినేతల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈవీఎంల సహాయంతో గెలిచారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అంత భారీ విజయాన్ని దక్కించుకోగలిగారు అన్నది వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు సహకార సంఘాల ఎన్నికలు జరగాల్సి వస్తే అవి బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించాల్సి వస్తుంది. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా వైఎస్ఆర్సీపీకి అంతో ఎంతో పట్టున్నది పల్లెల్లోనే, అందులోనూ వ్యవసాయదారుల్లోనే. గ్రామీణ ప్రాంతాల్లో పట్టున్న వైఎస్ఆర్సీపీని బ్యాలెట్ పత్రాల సహాయంతో ఢీకొట్టాలి అంటే చంద్రబాబు వెనకడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి వాదనకు ఈ పరిణామాలు ఆస్కారం ఇస్తున్నాయి. తాజాగా డీసీసీబీ చైర్మన్ల నియామకం జరిగింది. సహకార సొసైటీలకి మళ్ళీ ఇన్ఛార్జీల పాలన కొనసాగించే దానికోసం నిర్ణయం తీసుకున్నారు. 3 సభ్యులతో కమిటీ వేసి అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళతో సహకార సొసైటీల పెత్తనం వాళ్ళ చేతుల్లో పెట్టించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంగా చాలామందే భావిస్తున్నారు. పల్లెల్లో కీలకమైనటువంటి సహకార వ్యవస్థను పరిరక్షించాలని విపక్షంలో ఉండగా డిమాండ్ చేసినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సహకార వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చేటువంటి రీతిలో సాగుతున్నటువంటి వైనం విస్మయకరంగా మారుతుంది. ఎన్నికలకు వెళ్లేందుకు వెనకాడుతున్నటువంటి తీరు ఆసక్తికరంగానూ మారుతుంది. ఇప్పుడు సహకార సంఘాల ఎన్నికలకే వెనకడుగు వేస్తే రేపు స్థానిక ఎన్నికల్లో ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని ఢీకొట్టడానికి సిద్ధమవుతుందా? షెడ్యూల్ ప్రకారంగా స్థానిక ఎన్నికలకు చంద్రబాబు సన్నద్ధమవుతారా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఆఖరికి కరోనా వంటి విపత్తు ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందే అని పట్టుబట్టి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ప్రకారంగా 2026లో స్థానిక ఎన్నికలు జరపాల్సి ఉంది. మున్సిపాలిటీలు, ఆ తర్వాత మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, గ్రామ పంచాయతీలు ఈ ఎన్నికలన్నీ జరగాల్సి ఉంది రాబోయే ఏడాదిన్నర కాలంలో. వాటన్నింటికీ ఈ ప్రభుత్వం సిద్ధపడుతుందా? మరి సహకార ఎన్నికలకే సిద్ధపడలేనటువంటి ప్రభుత్వం మొత్తం అందరికీ ఓటు హక్కు ఉన్నటువంటి బ్యాలెట్ పత్రాలతో నిర్వహించేటువంటి స్థానిక ఎన్నికలకు ఏ రీతిన సన్నద్ధమవుతుంది? ఏ రీతిన సన్నాహాలు చేస్తుంది? చాలా పెద్ద ప్రశ్న. సహకార సంఘాల ఎన్నికలకి చంద్రబాబు దూరం అవుతున్నటువంటి వేళ సహకార ఎన్నికలకు సిద్ధం కాలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వైనం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.